జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు మరియు కేతు అనే ఛాయాగ్రహాలు మన జీవితానికి ప్రభావం చూపుతాయని విశ్వాసం ఉంది. ఇవి ఒకరి జాతకంలో అనుకూల స్థానాల్లో లేకపోతే రాహుకేతు దోషం ఏర్పడుతుంది. ఈ దోషం వల్ల శారీరక, ఆర్థిక సమస్యలు, సంబంధాలలో కలహాలు వంటి అనేక ఇబ్బందులు ఎదురవుతాయంటారు. అయితే కొన్ని ప్రత్యేక రోజుల్లో కొన్ని నిబంధనలతో పాటించే నియమాలు ఈ దోషాలను తగ్గించగలవని పురాణాలు చెబుతున్నాయి. రాహుకేతు దోషం అంటే ఏంటి, ఏం చేస్తే ఆ దోషాలు నివృత్తి అవుతాయో తెలుసుకుందాం. రాహు మరియు కేతు శాస్త్రానికి కనిపించని ఛాయలుగా ఉన్న గ్రహాలు. ఇవి జాతకంలో కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఉన్నప్పుడు సమస్యలు తీసుకురాగలవన్న నమ్మకం ఉంది. దీనివల్ల జీవితంలో అవరోధాలు, ఆందోళనలు, వైవాహిక జీవిత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మొదలైనవన్నీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ధ్యానం, యోగ అభ్యాసం మరియు ప్రార్థన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే రాహు కేతువుల మంత్రాలను జపించడం కూడా అనేక మందికి ఉపశమనం కలిగించినట్టు అనుభవాలు చెబుతున్నాయి. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ రాహవే నమః, ఓం కేతవే నమః ఈ మంత్రాలను నియమితంగా జపించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. పితృదోషం కూడా రాహుకేతు దోషానికి సంబంధించిందిగా భావిస్తారు. అందుకే అమావాస్య రోజున పితృదేవతల కోసం తర్పణం చేయడం వల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. అదే రోజు అన్నదానం, నువ్వులు, బెల్లం, నల్ల వస్త్రాలు వంటి దానాలు చేయడం శుభదాయకంగా ఉంటుంది. రాహుకేతు గ్రహాలను శాంతించేందుకు శివుని, హనుమంతుని పూజించడం మంచిదిగా చెబుతారు. శివ సహస్రనామం, హనుమాన్ చాలీసా వంటి పఠనాలు వల్ల దోష ప్రభావం తగ్గుతుందని నమ్మకం. అలాగే పేదవారికి సాయం చేయడం, దాన ధర్మాలు చేయడం ఒక మంచి పరిహార మార్గం. ఈ దోషాల నివారణకు సరైన స్థలంలో సమయానుసారం పూజ చేయడం అవసరం. శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధిగాంచింది. అక్కడ ప్రత్యేకంగా నిర్వహించే పూజల ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని విశ్వాసం. సంక్షిప్తంగా చెప్పాలంటే ధ్యానం, మంత్రజపం, తర్పణాలు, దాన ధర్మాలు, పూజలు వంటి శ్రద్ధతో చేసిన చర్యల ద్వారా రాహుకేతు దోషాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన పండితుల సలహాతో ఈ చర్యలు చేపడితే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.